చేద్దామని డిసైడ్ అయినాను. దయచేసి కోఆపరేట్ ప్లీజ్. ఎందుకంటే ఇందాక ఒక నాయకుడు 11వ పిఆర్సీ వచ్చినప్పుడు ఆర్టీసీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరికీ కూడా వేతనాలు పెరిగినాయని చెప్పారు. సారీ సార్, ఆర్టీసీలో ఇంప్లిమెంట్ కాలేదు. చాలా దయనీయమైన జీవితాలతో జీవిస్తున్నాము. దయచేసి ఈ వేదిక ద్వారా బొప్పరాజు గారిని, మన పల్లిశెట్టి దామోదరరావు గారిని, అదేవిధంగా మిగతా నాయకులను కూడా కోరడం ఏంటంటే, దయచేసి మిగతా డిపార్ట్మెంట్ మిగతా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలతో పాటు ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కూడా సుమోటోగా తీసుకుంటారని కోరుకుంటున్నాను. దయచేసి పాదాభివందనములు సార్. దయచేసి మా యొక్క సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని దయచేసి మిమ్మల్ని పాదాభివందనంతో మా అందరి ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2020 జనవరి 1 మన అన్న అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సంక్షేమం దృష్ట్యా ఒక ఏపీసీఓఎస్ అనేటువంటి ఒక సంస్థను చేపట్టినాడు. దానివల్ల అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత అనేది కనపడింది. కానీ మన ఒక ఆర్టీసీ ఉద్యోగస్తులు దానికి నోచుకోలేదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. ఓకే, సో మనం ఎండి గారిని కూడా వేడుకుందాం, మరియు బొప్పరాజు గారిని, పల్లిశెట్టి దామోదరరావు గారిని కూడా మనము వినమ్రతతో వేడుకొని మన యొక్క సమస్యను పరిష్కరించుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి సమయం పాటించండి. ఖచ్చితంగా మనకు వాళ్ళిద్దరు ఉన్నారండి, మన సమస్యలు 100% సక్సెస్ అవుతాయి. నేను ఈరోజు నా వెంట ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను, కార్మికులను ఇక్కడికి పిలుచుకురావడానికి చెప్పిన ఒకే ఒక కారణం ఏంటి తెలుసా అన్న? మనము చాలాసార్లు విజయవాడకి వెళ్ళొస్తున్నాం, అందరితో పాటు వెళ్తున్నాము, కానీ అందరిలో మనది అయిపోతుందన్నా, మన సమస్య బయటికి రావట్లేదు. కాబట్టి మన యొక్క సమస్యను ఖచ్చితంగా మనకు బహిర్గతం అయ్యేలాగా, బయటకు వచ్చేలాగా ఈసారైనా కనపడాలని అన్నారు. కానీ నేను వారికి ఏమని మాట ఇచ్చానంటే, ఖచ్చితంగా ఈసారి నన్ను నమ్మరండి. అదేవిధంగా బొప్పరాజు గారి నాయకత్వం, పల్లిశెట్టి దామోదరరావు గారి నాయకత్వం, సీఎం గారి మీద నమ్మకం దృష్టి పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా సమస్య మనకు ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని చెప్పి మన యొక్క వారిలో నమ్మకం కలిగించి నేను వారిని ఇక్కడికి విజయవాడకు తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత వేదిక మీదకి వచ్చినటువంటి మన నాయకుడు మల్లాది విష్ణు గారు, మంత్రివర్యులు కూడా మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని వేడుకోవడమైనది. దయచేసి మా యొక్క సమస్య ఒకటి సార్, ఏపీ తీసివేయాలి. ఖచ్చితంగా ఏపీసీఓఎస్ ఎందుకు అడుగుతున్నాం? మొన్న జీవో నంబర్ 7 ఇందాక మన నాయకుడు ఎవరో 11వ పిఆర్సీ వచ్చిందని చెప్పాడు కదా, దాని ద్వారా జీవో నంబర్ 7 2022 ఆ జీవో ద్వారానే ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వేతనాలు పెరిగాయని చెప్పారు. బట్ ఆ జీవో నంబర్ 7 లో ఓన్లీ ఫర్ ఏపీసీఓఎస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అన్నారు. దానివల్లనే మాకు ఖచ్చితంగా ఏపీసీఓఎస్లకు చేరాలి, కాబట్టి మా యొక్క వేతనాలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే మేము ఖచ్చితంగా మాకు వీ వాంట్ ఏపీసీఓఎస్. అదేవిధంగా థర్డ్ పార్టీ విధానాన్ని తీసివేసి తర్వాత మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే, ఈ మధ్య మనకు తెలిసిన విషయం ఏంటంటే, మన బొప్పరాజు గారు, దామోదర్ గారు మన ఎండి గారికి దృష్టికి తీసుకెళ్ళి వీలైతే థర్డ్ పార్టీ విధానాన్ని లేపేస్తామని కూడా మనకు హామీ ఇచ్చారని చెప్పేసి మనకు తెలిసింది. కాబట్టి దయచేసి నేను వేడుకునేది ఏంటంటే, మన ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా వారిద్దరి నాయకత్వాన్ని మనము నమ్ముదాం, వాళ్ళ వెంట ఉండి నడుద్దాం.
తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులారా, ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్స్. నెక్స్ట్ మనము గత కొన్ని